హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసు కదా, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వర్షిప్ కాన్ఫరెన్స్. ఇది మూడో రోజు అనమాట. మొదటి 2 రోజులు చాలా అద్భుతంగా జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్స్ కనుక రాకపోతే కనుక ఖచ్చితంగా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకైతే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక పాట వింటున్నప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది. అదేంటంటే, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే, నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము. నేను ఈ సాంగ్ వింటున్నప్పుడైతే నిజంగా చాలా అంటే ఎందుకో తెలీదు, ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేసినాయి. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. చూడండి, ఇంకా వర్షిప్ కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మనమైతే వచ్చేసాం. మనం కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. ప్రైజ్ లార్డ్ బ్రో, ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? మాది కర్నూలు. అవునా, కర్నూలు నుండి ఇక్కడికి వచ్చారు? మీరందరూ కర్నూలు నుండి వచ్చారా? ఏం బ్రో? ఫ్రమ్ కాలేజ్ నుంచి వచ్చాం. అవునా, మరి ఫస్ట్ డేనా లేదంటే ఫస్ట్ డేనా? మరి మిగతా 2 రోజులు కూడా ఉంటారా? ఉంటాం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది రావడం? ఎగ్జైట్మెంట్? బెటర్ అండ్ గ్రేట్, చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్. ఏం బ్రో? కాన్ఫరెన్స్ కోసమే వచ్చాం. అవునా, ఓకే, థ్యాంక్స్ బ్రో. 2 సంవత్సరాల నుంచి కోరిక వర్షిప్ కాన్ఫరెన్స్ రావాలని. ఏం బ్రో? 2 సంవత్సరాల నుంచి కోరిక రావాలని. ఓకే ఓకే, అలాంటి సెలవులు రావడం చాలా హ్యాపీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వర్షిప్ కాన్ఫరెన్స్ 3వ రోజు కూడా ప్రారంభం అయిపోయింది. పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు ప్రార్థన చేసి ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 3వ రోజును ప్రారంభించారు. మమ్మల్ని స్వస్థపరుస్తున్నావయ్యా, మా బాధలో, మా వేదనలో, మా కన్నీరు తుడుస్తున్నా స్వామి. సడన్గా టెక్నికల్ గ్లిచ్ వచ్చి సౌండ్ మొత్తం ఆగిపోయింది. అప్పుడు మేము ఎలా ఆరాధించామో చూడండి. వర్షం వచ్చినా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళే కూర్చుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న గొడుగులు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కవర్స్ అనేవి ఇచ్చారన్నమాట. చూసారు కదా, కవర్స్ వేసుకొని ప్రతి ఒక్కరు కూర్చుంటున్నారు. నిజంగా దేవుణ్ణి మహిమపరచడానికి ఉన్న ఆసక్తి నిజంగా అంటే చాలా గ్రేట్.
వర్షిప్ జరుగుతున్నా సరే ఎటువంటి ఆటంకం రాకూడదు వెదర్ వల్ల అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దేవుణ్ణి ఆరాధించాలని ఆశ ఉండాలి, కానీ జాబ్ అయినా ఏదైనా అసలు అది ఆటంకమే కాదు కదండి. ఒకసారి ఇక్కడ చూడండి. నేను పలానా చేయాలి, నేను పలానా బ్రతకాలి, నేను దేవుని కొరకు ఇదంతా సాధించాలి, నా జీవితం ఈ రీతిగా ఉండాలి, అన్ని ఆశలు పెట్టుకుని ప్రస్తుతం కేవలం విఫలంలో ఉన్నారా? రాజులు కాదండి, ఈ లోకంలో రాజులుగా మనం ఎలక్షన్లో నిలబడాల్సిన అవసరం లేదండి. ఈ లోక రాజ్యాలు కాదు, ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు అర్థమైపోతున్నాయి. మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. ఎందుకంటే బ్రతికేది దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుడిచ్చిన ఆయుష్లో దేవుడిని మహిమపరచడానికి. యవనస్తుడా ఎందుకు జీవిస్తున్నావు? రక్షించబడాలని చెప్పే విశ్వాసి ఎందుకు జీవిస్తున్నావు? నాకు ఇచ్చిన సమస్తము నీదయ్యా, నా ఆస్తి నీవిచ్చిందయ్యా, నా బిడ్డలు నీవిచ్చినవారయ్యా, నా కుటుంబము నీవిచ్చిందయ్యా, నాకు ఏమీ లేదు లోకంలో. ఏదైనా ఉందంటే అనిపించిందే కదా, నీ కొరకే వాడనే అయ్యా. నీ దగ్గర తీసుకొని సాతాను కొరకు వాడే దౌర్భాగ్య పరిస్థితిగా నేను దిగిపోకుండా నన్ను రక్తమించుకున్నావు కదా, నా శరీరాన్ని నీకు అప్పగించుకోవడానికి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. బంధుమిత్రులతో పాటు, స్నేహితులతో పాటు కుటుంబాలుగా తరలి వచ్చి పరిపూర్ణమైన దీవెన పంచుకున్నటకు సహాయం ఇచ్చాయి. లైవ్ లో వింటున్న వారిని, వీక్షిస్తున్న వారిని, ఏకీవిస్తున్న వారిని కూడా మేమిక్కడ అనుభవించిన దీవెన వారును అనుభవించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆగమనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మూడో రోజు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంకా మిగిలింది జస్ట్ 2 days మాత్రమే. వర్షిప్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం వచ్చింది, కానీ తర్వాత రాజన్ వర్షిప్ చేస్తున్న సమయంలో అద్భుత రీతిలో వర్షాన్ని ఆపేశాడు దేవుడు. మరలా వర్షిప్ సర్వీస్ అయ్యే వరకు కూడా వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే కనుక తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. వేలాది మంది ప్రజలతో కూడి ఆరాధన చేసే అనుభూతిని పొందండి. మరలా రేపు అంటే 4వ రోజు కలుద్దాం.